ఏదైనా చట్టాలు చేంజ్ చేయాలి అంటే చేంజ్ చేసే అధికారం గనుక మీకుంటే ఎలాంటి చట్టాలు చేంజ్ చేస్తారు? యాక్చువల్గా నేను అంటాను ప్రస్తుతం ఉన్న చాలా చట్టాలు తీసేయాలంట. ఎందుకంటే మనం ప్రతిదానికి ఒక చట్టం చేస్తాం, చట్టం చేసిన తర్వాత దాన్ని అమలు చేయం. కాబట్టి వీలైనన్ని చట్టాలు తగ్గించేసి మినిమం చట్టాలతో ఆ చట్టాల యొక్క ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. సపోజ్ ఓపెన్ ప్లేసెస్లో స్మోక్ చేయకూడదు, చట్టం తీసుకొస్తాం, కానీ ఇంప్లిమెంటేషన్ అవుతుందా? రావట్లేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మినిమం చట్టాలతో మ్యాక్సిమం ఎన్ఫోర్స్మెంట్ ఏ దేశాల్లో ఉంటుందో, ఇప్పుడు మీరు చూసుకొని కొన్ని కంట్రీస్, ముఖ్యంగా స్వీడను, నార్వే, ఈ స్విట్జర్లాండ్, ఈ కంట్రీస్లో చూస్తే చట్టాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ దేశంలో అయితే చట్టాలు తక్కువగా ఉంటాయో ఆ దేశాల్లో గవర్నెన్స్ బాగుంటుంది. ఏ దేశాల్లో అయితే చట్టాలు ఎక్కువ ఉంటాయో ఆ దేశాల్లో గవర్నెన్స్ బాగుండదు. ప్రతిదానికి అంటారు మేము చట్టం చేశాం, చట్టం చూసుకోవాలి అంటారు, అది తప్పు. కాబట్టి కావాల్సిన చట్టాలు తీసేసి మినిమం చట్టం, దాని ఎన్ఫోర్స్మెంట్ బ్రహ్మాండంగా, రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనుషుల ఫేసులు చూసి వీళ్ళకొక చట్టం వాళ్ళకొక చట్టం కాదు, హూ ఎవర్ హీ మే బీ, దట్ లా హ్యాస్ టు బీ ఎన్ఫోర్స్డ్ టూత్ అండ్ నెయిల్ అనమాట. ఇంకెక్కడా కూడా అటు ఇటు కాకుండా, వ్యక్తి ఎవరు అని చూడకుండా రూల్ ఆఫ్ లా అన్నది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే దేశంలో బ్రహ్మాండమైన విజయాలు సాధించగలం. టూరిజం బ్రహ్మాండంగా తీసుకురాగలం భారతదేశంలో. టూరిజం ఎందుకు రావట్లేదంటే భారతదేశానికి ప్రధానమైన కారణం లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల. కాబట్టి ఏ దేశంలో అయితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంటుందో ఆ దేశంలో టూరిజం బ్రహ్మాండంగా ఉంటుంది. టూరిజం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఉపాధి పెరుగుతుంది. ఇప్పుడు గోవా చూడండి, అంతమంది వెళ్తారు. మెయిన్ కారణం ఏంటంటే అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, ఎవరు లేదు, ఎవరు ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ, ఈ విధంగా క్రైమ్ జరగడం కానీ చాలా తక్కువ అక్కడ. అందుకని ప్రతి ఒక్కరూ వెళతారు అక్కడ. కాబట్టి భారతదేశంలో టూరిజం పొటెన్షియల్ ఇంప్రూవ్ చేయాలంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్.